అందరికీ మరణాత. దేవుని వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేల హృదయ చేయనుగాక. ఆమేన్. చదివిన వాక్యంలో జ్ఞానము లేకుండా తొందరపడి చేసే పనులు మన జీవితాల్లో గందరగోళాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక శోధనలు కూడా కలిగిస్తుంటాయి. దేవుని జ్ఞానముతో నడిచినట్లయితే అది స్థిరమైన మార్గముగా మనకు ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథం ద్వారా 3 విషయాలు మనం నేర్చుకుంటే, జ్ఞానము లేకుండా నడచడం వల్ల చాలా ప్రమాదం ఉందన్నమాట. ఇటు ఆత్మీయ జ్ఞానము ఉండాలి. అలాగే ఆత్మీయ జ్ఞానముతో మనం ఉన్నట్లయితే దేవుడు ప్రతిదీ కూడా ఆశ్చర్యకరంగా జరిగిస్తుంటాడు. అందుకనే జ్ఞానము లేకుండా ఎవరు నడుస్తారో వారు ప్రమాదంలో ఉన్నారు. అందుకనే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటున్నారు. ఈనాడు ప్రతి వారు కూడా ఏది మంచో ఏది చెడో గ్రహించలేకుండా మాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది అనుకుంటున్నారు. అందుకనే నా ప్రజలు జ్ఞానం లేక నశించున్నారు. అదే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనం కూడా ఉంటుంది, జ్ఞానము సంపాదించుకునము, వివేకము కూడా సంపాదించు. ఎందుకంటే మరి ఏ పని చేయాలన్నా ఆలోచించకుండా ప్రార్థించకుండా తీసుకుంటుంటే అప్పుడు నిర్ణయాలు మరి పశ్చాత్తాపాను దారి తీస్తుంటాయి. మనం ఏ పని చేయవలసి వచ్చినా మొదట ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఆలోచన మనం తీసుకుంటే ఆ పని ఎంతో మేలుకరం ఉంటుంది. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మూర్ఖులు తన ప్రవర్తన తారుమారు చేస్తున్నారు. అనగా దేవుని వాక్యం విస్మరించినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండదు. ఎందుకంటే మూర్ఖంగా నడుస్తుంటాడు. అందుకనే వాక్యంలో కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, మూర్ఖుని మార్గము తన ఇంటి అంతటికి కూడా. ఎందుకంటే మనము సామెతల గ్రంథములోనే మనము చూసిన వాక్యంలో 15వ వచనము చూస్తున్నది, మూర్ఖుని మార్గము వాని దృష్టికి సరైనది. మూర్ఖుడు తన దృష్టికి ఎలా ఉంటుందట, సరైనదిగానే ఉంటుంది. కానీ తాను ఎక్కడ పోతున్నాడో తెలియదు. అందుకనే మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు విషయంలో జ్ఞానమంతా కూడా మరి పాడు చేసుకున్నాడు, మూర్ఖునిగా ప్రవర్తించాడు, సమస్తము కూడా కోల్పోయాడు. అందుకనే తర్వాత అన్నాడు, జ్ఞానమంతా కోల్పోయాను అన్నాడు. కనుక ఒక మూర్ఖుని యొక్క ప్రవర్తన లేక జ్ఞానము తారుము చేస్తుంది. అలా కాకూడదు. మూడోది ఏంటంటే దేవుని జ్ఞానము మనకేమిస్తుంది అని అంటే, మనము చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానము ప్రతి విషయములో దేవుని సహాయం మనం కోరినట్లయితే దేవుడు ప్రతిదీ కూడా విషయంలో మనకు జయమిస్తాడు, కానీ అపజయం అనేది ఇవ్వడు. కనుక ఇదేనా వాక్య వాగ్దానాన్ని బట్టి ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేస్తుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే దేవుని దగ్గర జ్ఞానము పొందుకుని ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం. ఈ దినమంతా కావలసిన జ్ఞానము చేత ప్రతి పనులలో ముందు ఉండి మన జ్ఞానము కాదు దేవుని జ్ఞానము చేత నడిపించుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దీవించి ఈ దినము వాక్యములో ప్రయించినట్లుగా నాయన జ్ఞానము లేక తొందరపాటు మరి తనము అనేక జీవితాలు తారుమారు చేస్తుంది. మూర్ఖత్వంగా ప్రవర్తించినా కానీ అది తప్పు మార్గాన్ని నడిపిస్తుంది. కానీ మీ జ్ఞానమైతే ఆలోచన ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, తెలివినిస్తుంది, ప్రతి పనులలో విజయాన్ని ఇస్తుంది. ఈ దినము నీ వాక్య ప్రకారముగా నాయన సొలొమోనుకు జ్ఞానం ఇచ్చినట్లుగా జ్ఞానం అది, యాకోబు పత్రిక రాయించినట్లుగా కొదువుగా ఉంటే జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని అడమ ఈ దినమంతా మీ జ్ఞానము చేత ప్రతి వారు నడిపించము, ప్రయాణాలు పనులలో తోడుగా ఉండి నడిపించము. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.